ఆ రోజుల్లో మాకు కొద్ది పొలం ఉండేది. మా నాయన, మా తమ్ముడు, మా 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 మనుషులు మేము వ్యవసాయం చేసి ఒక దారికి తెచ్చాము. ఈరోజు మా కొడుకు కానీ నా మనవాళ్ళు కానీ వ్యవసాయం పూర్తిగా చేయడంలో నాకు పూర్తిగా సంతోషంగా ఉన్నాయి. కయ్యళ్ళకి పోవడానికి కూడా అంత సంతోషంగా ఉన్నాయి. నాన్నగారు ఏమిటి రమ్మన్నారట? వ్యవసాయం ఎట్టుందా కనుక్కుందామని నిన్ను రమ్మన్నా. చాలా బ్రహ్మాండంగా ఉంది. వ్యవసాయంలో బాగుందని నువ్వు అంటుండవు. నా తృప్తి కోసం చెప్తుండవా, నీ తృప్తి కోసం నువ్వు చెప్తుండవా? ఆ వ్యవసాయం ఎట్టుంది నేను అడుగుతున్నాను. నాన్నగారు మీ మాటే వాక్కు. నాకు మీ మాట ఒక శాసనం, దాంట్లో వాస్తవాలు నేను తెలియజేస్తాను. హర్ష సేద్యం అంటే కనీసం చాలామంది ఏంటంటే ఉద్యోగాలు 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 అంటుంటారు. ఆ పిల్లోడు ఉద్యోగాన్ని కూడా వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడు కదా, కనీసం ఆ ఉద్యోగం వారన్నా వస్తుందా రాలేదా, ఆ పిల్లోడి పరిస్థితి కమర్షియల్గా అంటే ఆర్థికంగా ఎలా ఉంది అనే సందేహం మీరు వ్యక్తం చేశారు. అదే దాని అర్థం. నేను చెప్తాను దాని వివరంగాను. ఒక ఉద్యోగానికి పోయారు, బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఒక రకమైన అంటే 25,000, ఒకరో మంచిది పర్వాలేదు జాబ్ వచ్చిందంటే ఒక 50,000, మహర్దశ బట్టి మంచిది వచ్చిందంటే ఒక పిల్లవాడికి వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది. ఈడ 12 ఎకరాలు సేద్యం చేసిన ఒక 12 నాలుగులు సాధారణంగా వేసుకున్న 12 నాలుగు 48, 50 పుట్లు, 50 20 10 లక్షలు. రెండో పంట ఉంటే ఒక రెండో ఎకరాకు 2.5 పుట్టు పడినా కూడా అవి ఒక 30 పుట్లు అంటే 80 పుట్లు దాకా స్కోర్ ఉంది. కనీసం 20,000 వేసుకున్నా కూడా 16 లక్షలు. అంటే అక్కడ ఉద్యోగం చేసే 1,00,000 రూపాయలకి ఈ 1,00,000 రూపాయలు టాలీ అవుతుంది. ఒక రెండో కారు పంట లేనప్పుడు, నీళ్ళు లేనప్పుడు అదే వుడ్లో దాచి పెడితే కనీసం పుట్టిగా ఒక 5,000 అని పెరుగుద్ది. ఆ విధంగా ఎట్టేసుకున్నా కూడా వాళ్ళకి మాత్రం ఒక 1,00,000 రూపాయల జీతం వారం వస్తుంది. ఇక ఏం కొరత ఉండదు. పైపెచ్చేదంటే అక్కడ పట్టణ వాసాల్లో ఆడ 1,00,000 రూపాయలు అంటే పెట్టుబడి లేకుండా అక్కడ నెల నెల వస్తుంది. వచ్చిన ఇక్కడ ఖర్చులు ఓవర్, ఆడ 1.5 ఖర్చు అయిపోతుంటుంది. ఇక్కడ పల్లెటూర్లు కాబట్టి ఆ 1,00,000తోనే వాళ్ళు మిగిల్చుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఇక మిగతాది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ చదువులు పూర్తయిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎన్నెన్నో బాధలు పడి వాళ్ళు ముళ్ళబాటలో నడిసైన పిల్లల్ని పూలబాటలో అద్భుతంగా చూడాలని కోరుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు ఆర్థికంగా చెప్పాం, అది ఓకే, బాగానే ఉంది. రెండోది ఏంటంటే గౌరవాల పరంగాను మీకు తెలియజేస్తాను. ఈ 5 ఏళ్ళు వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో కానీ ఏ వ్యవసాయంలో కానీ అతనికి వచ్చిన గుర్తింపులు విలువలు అవన్నీ మీకు తెలియజేస్తాను. ఒకసారి మీరు పరిశీలించండి. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మ, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున నెల్లూరులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొనడం జరిగింది. అతిరథ మహారథులందరి చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆయన డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, విద్యా సంస్థల అధినేత కూడా. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆయన స్కూల్లోనే మనం చదవడం జరిగింది. పెడతాపోలూరు నారాయణ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఆ సార్ చేతుల మీదుగా, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజితా వేజండ్ల మేడం, అదేవిధంగా సబ్ కలెక్టరు, అతిరథ మహారథులందరి సమక్షంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రశంసా పత్రం అందుకోవడం సంతోషకరమైన విషయం. 5 సంవత్సరాల్లో మనం చేస్తున్నటువంటి ప్రక్రియకి వాళ్ళు అందించినటువంటిది ఇది ఈ సంవత్సరంలో మర్చిపోలేనటువంటి విషయం. అది నిజంగా అది టీం మెంబర్స్కి, ఎవరైతే ఏ రంగంలో అయితే కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేస్తారో వాళ్ళందరికీ అది అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఇలా అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ విజయాలు మనంతా చేసుకుంటే, అంటే మన ఇష్టం పని కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేస్తున్నాం కాబట్టి 5 సంవత్సరాల నుంచి
మన ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఈ విధంగా వాళ్ళందరికీ ఆ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రశంసా పత్రం అందించిన ప్రతి ఒక్కరు అతిరథ మహారథులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.